అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 30వ ఆదివాసీ దినమని కావచ్చు, దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా మేమేం చెప్తున్నామంటే, యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి సంకల్పం వేరు, నేడు ప్రపంచ దేశాల్లో అలాగే మన భారతదేశంలో ఆదివాసులపై జరుగుతున్నటువంటి పరిస్థితులు వేరు. ఆదివాసులు కనుమరుగైపోతున్నారు. ఆదివాసుల యొక్క సంస్కృతి, ఆచార సాంప్రదాయాలు చాలా విశిష్టమైనటువంటిది. ఆ ఆచార సాంప్రదాయాలు యావత్ మానవ జాతి మనుగడకు ముఖ్యమైనటువంటిది. మానవ జాతి మనుగడ కాపాడుకోవాలి అని చెప్పేసి అంటే ఆదివాసులని కాపాడుకోవడం ద్వారా ఆ సంస్కృతి, ఆ ఆచార సాంప్రదాయాలు మరి అది మానవ సమాజానికి ఉపయోగపడుతుందనేటటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో మరి వారిని మనం గుర్తించాలి, కాపాడాలనేటటువంటి ఉద్దేశంతో యుఎన్ఓ మరి ఈ దినం 1994 ఆగస్టు 9వ తారీఖున ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది. మిత్రులు చెప్పినట్టు మరి సుమారుగా 200 దేశాల్లో ఈ ప్రపంచ ఆదివాసీ దిన ప్రఖ్యాతను ఈ దినం జరిపి చెప్తుంది. కానీ నేను ఈవేళ మన భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసుల గురించి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడ లేని విధంగా మన భారతదేశంలో జీడిపి అంటే భారతదేశ జీడిపిలో సుమారుగా 85% ఆదాయ వనరులు ఈ దండకారణ్య భూభాగం అంటే ఆదివాసులు నివసించేటటువంటి ఈ ఆదివాసీ ప్రాంతం నుండి భారత ప్రభుత్వానికి వెళ్తుంది. ఆ ఆదాయ వనరులు అంటే ఖనిజ సంపద, రకరకాలైనటువంటి ఖనిజ నిక్షేపాలతో ముడిపడి ఉన్నటువంటి ప్రాంతం దండకారణ్య ఆదివాసీ ప్రాంతం. ఆ ప్రాంతంలో ఈవేళ ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల్ని ఆ సంపద తీసుకోవడానికి ఆదివాసులందరినీ కూడా ఈవేళ నిర్వాసితులు చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఉదాహరణకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి తీరుతున్నలు జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో అక్కడ ఆదివాసుల యొక్క పరిస్థితులు చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు. ప్రభుత్వం వాళ్ళ మీద దాడులు చేస్తున్నాయో లేకపోతే అసాంఘిక శక్తులు వారి మీద దాడులు చేస్తున్నాయో తెలియదు, కానీ బీభత్సమైనటువంటి వైమానిక దాడులు చేసి అక్కడ ఆదివాసులందరినీ కూడా ఈవేళ వాళ్ళ జీవితాలందరినీ కూడా చిదిమివేసేటటువంటి పరిస్థితి. ఇటీవల హైదరాబాద్లో సాక్షాత్తు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి ఆదివాసీ బిడ్డలు అక్కడ వచ్చి వాళ్ళు చెప్పేటటువంటి అరణ్య రోదన చాలా విచిత్రంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ మహిళలు ఒకవేళ వాళ్ళు అసాంఘిక శక్తులతో ఒకవేళ కలిసి ఉన్నారో అని చెప్పేసి వారిని తెలుసుకోవడానికి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను ఈ స్పెషల్ పార్టీలు ఆపరేషన్ కగార్ అనేటటువంటి వింతైనటువంటి పేర్లతోటి ప్రభుత్వ యంత్రాంగాలు అక్కడ చొరబడి ఆ మహిళల్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు నక్సలైట్లా కారా అని చెప్పేసి తెలుసుకోవడానికి అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే ఆడవాళ్ళ యొక్క మనలను వాళ్ళు పిలిమి చూడడం. పాలు వస్తే ఆ ఆడబిడ్డ నక్సలైట్ కాదు, ఒకవేళ పాలు రాకపోతే ఆవిడ నక్సలైట్ అని చెప్పేసి ఆ ఆదివాసీ ఆడబిడ్డలను అక్కడ చిదిమి వేసేటటువంటి పరిస్థితి. ఇది సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు హైదరాబాద్ నడిబొడ్డులో వచ్చి వాళ్ళు అరణ్య రోదన వినిపించినటువంటి సంఘటన ఇది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ జరుగుతున్నప్పుడు ఇంకా ఇది ఒక రకమైనటువంటి అణచివేత, వైమానిక దాడులు చేపడుతున్నారు, రకరకాల రూపంలో అణచివేతలు చేస్తున్నాడు. ఆ ప్రాంతంలో కనీసం మా వాళ్ళని చెప్పేసి మేము వెళ్ళి చూడడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. కనుక ఈ సందర్భంలో మనం ఈవేళ ప్రపంచ ఆదివాసీ దినం 30వ ఆదివాసీ దినం జరుపుకుంటున్నాం. ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి భారతదేశంలో ఆదివాసుల పరిస్థితి ఉందో అని చెప్పేసి అంటే అనడానికి ఇది నిదర్శనం అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ సందర్భంగా భారత ప్రభుత్వాన్ని అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసులు రాష్ట్ర ప్రభుత్వాలను నేను అడుగుతున్నాను. అంటే మేము విన్నవించుకుంటున్నాం, దేశంలో ఆదివాసులపై వివిధ రూపాల్లో జరుగుతున్నటువంటి అన్ని రకాల దాడులను తక్షణమే నిరోధించాలని చెప్పేసి దండకారణ్య విమోచన సమితి, దండకారణ్య ఉద్యోగ సమితి, దండకారణ్య విద్యార్థి సమితి సంయుక్తంగా మేము డిమాండ్ చేస్తున్నామండి. అంతేకాకుండా ఈ
ప్రపంచ ఆదివాసీ దినం అనేటటువంటిది ఏదో మరి గౌరవ ముఖ్యమంత్రులు అలాగే మన దేశ ప్రధానమంత్రి గారు కూడా గొప్పగా దీన్ని ప్రకటించడం జరిగింది. ఇదేదో సోవర్కుక్ లాగా కాకుండా ఆదివాసీ చట్టాలు, హక్కులు, ఆ జీవోలు అంటే ఏమిటో అనేటటువంటిది కనీసం ఆదివాసులకు కూడా తెలియనటువంటి పరిస్థితి. కనుక ఏం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాలని కోరుతున్నామంటే ప్రతి ఏడాది కూడా మరి ఆగస్టు 1వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు కూడాను గ్రామ ఆదివాసీ ప్రాంతాల్లో మరి ఆదివాసీ చైతన్య యాత్రలు మరి నిర్వహించి ఆదివాసీ చట్టాలు, హక్కులపై చైతన్యపరచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. అంతేకాకుండా మరి మనందరికి చరిత్ర చెప్తున్నటువంటి నిజాలు మరి బాబా తిలకామంజీ అలాగే మరి బిర్సా ముండా ఇటీవల మరి గత ఏడాది గౌరవ మోడీ గారు అనౌన్స్ చేసి జన్ జాతి దివాన్ అని చెప్పేసి బిర్సా ముండా జయంతి రోజు అనౌన్స్ చేయడం అనేటటువంటి జరిగింది. అంత ప్రాముఖ్యమైనటువంటి ఈ దేశ స్వాతంత్రం కోసం, హక్కుల కోసం పోరాటం చేసినటువంటి బిర్సా ముండా అలాగే బాబా తిలకామంజీ స్వతంత్రానికి స్ఫూర్తినిచ్చినటువంటి ఆ వ్యక్తుల యొక్క చరిత్రలు ఇవాళ ఎక్కడ కూడా తెలుసుకుంటామంటే లేనటువంటి పరిస్థితి. కనుక అలాంటి వాళ్ళు ఎంతో మంది గుండాదులు అలాగే కొమరంభీం లాంటి మహామహనీయులందరూ కూడా మరి ఈ దేశంలో చరిత్రలో కనుమరుగైపోయినారు. కనుక అట్లాంటి మరి దేశం స్వాతంత్రం కోసం, ఆదివాసుల హక్కుల కోసం అసులు బాసినటువంటి ఈ ఆదివాసీ మరి నేతల విప్లవ వీరులందరినీ కూడా పాఠ్యాంశాల్లో చేర్చి వారి చరిత్రను భావ్య ప్రపంచానికి మరి రేపటి తరానికి అందించాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇంకో విషయం మిత్రులారా, భారత రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం సంక్రమించినటువంటి 5వ షెడ్యూల్ ప్రకారం సంక్రమించినటువంటి 170 అది అమలు కావట్లేదు. మరి కానీ ఎక్కడ చూసినా గగ్గోలు పెడుతున్నారు. ఆ 170 అనేటటువంటిది మరి ఖచ్చితంగా అమలు కావాలని చెప్పేసి అంటే మేము 2 విధాలుగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మేము సూచిస్తున్నాం. అది ఒకటి ఏమిటంటే ఆ 170 అనేటటువంటిది ఎందుకు ఎక్స్‌ప్లాయిటేషన్ అవుతుందంటే అప్పటి నుండి నేటి వరకు కూడా వలస విధానం అనేటటువంటిది విపరీతంగా పెరుగుతున్నది. వలసలు పెరిగిపోతున్నారు. ఆ వలస విధానాన్ని అరికట్టేటటువంటి వలస విధాన నిరోధక చట్టం అనేటటువంటిది చట్టసభల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఇక్కడ కొంతమంది అమాయక ఆదివాసీ ట్రైబల్స్ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి కావచ్చు, రకరకాలైనటువంటి ప్రలోభాలకు గురై బినామీ పేర్ల మీద ఇక్కడ పెద్ద మరి రకరకాలైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు ఇక్కడ బిల్డింగ్స్ కానీ లేకపోతే వేరే మరి కంపెనీలు కానీ పెట్టేటటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయి. కనుక ఆ బినామీ వ్యవస్థను ఇవాళ అరికట్టవలసినటువంటి అవసరం ఉంది. కనుకనే ఈ సందర్భంగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా మేము ఒకటి తెలియజేసుకుంటున్నాం. 5వ షెడ్యూల్ ప్రాంతంలో బినామీ వ్యవస్థ నిరోధక చట్టం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రపంచ దిన సందర్భంగా ప్రభుత్వాలకి మేము తెలియజేస్తున్నాం. అలాగే మరి మీ అందరికీ తెలుసు సుపరిచితమైనటువంటి జీవో నెంబర్ 3 ఆ జీవో నెంబర్ 3 రద్దయిపోయింది. దానికోసం మేము గతంలో దండకారణ లిబరేషన్ ఆర్గనైజేషన్ తరఫున మన సుప్రీంకోర్టుకు కూడా మేము వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఇవాళ ఏం చేసిందంటే మాతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా జీవో నెంబర్ 3 రివ్యూ పిటిషన్ వేసింది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా రివ్యూ పిటిషన్ వేసింది. దీంతో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.